ఇప్పుడు డ్రిప్ ఉంది కదా సార్, డ్రిప్ ఏంటి సార్, రెయిన్ లాగా వస్తుందా అంటే? లేదు ప్రతి చాట 1.5 feet 2 feet కి ఒక చాట వాటర్ పడతా ఉంటాయి. పర్ అవర్ 4 liters. ఆ ప్లాంట్ కూడా అక్కడే పెడతాం మేము. ఇది ఒక కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో ఈ రాళ్ళు రప్పల మధ్య నేచురల్ ఫార్మింగ్ ఎంతవరకు సాధ్యమైంది, అది ఎలా సాధ్యమైంది? దున్నుతా ఉంటే విపరీతమైన రాళ్ళు వస్తాయి. ఏం చేయాలి అనుకుంటే కంటే భూమి బాగుంది, రాళ్ళు ఏరేస్తే రాళ్లలోని మంచి సలవు ఉంటది, భూమి పంట బాగా వస్తుందని ఒకటి. నేను కుంకుడుకాయ రసం కూడా నానబెట్టి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కించాను. హాయ్ అండి, గోవర్ధని గోశాల వీడియో చూస్తాం కదండి. ఇప్పుడు వాళ్ళే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఫార్మర్ మనతో పాటు రవి గారు ఉన్నారు. సో ఈ 2 acres లో క్షేత్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఎలా మొదలైంది ఇక్కడ మీ జర్నీ? మన లక్ష్మణ్ గారితో పరిచయం ఏర్పడింది ఒక సందర్భంలో. వెళ్ళి ఆయన గురించి ప్రొడక్ట్స్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముదామని వెళ్ళాము. ఆ డిస్కషన్ లో నువ్వు ఏం చేసావు ఇదని వచ్చినప్పుడు వ్యవసాయం చేశాను ఇట్లా అని చెప్పాను. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుండే 30 years నుంచి ఉన్నదని చెప్పాను. మనది ఒక ప్రాజెక్ట్ ఉంది చేస్తావా అంటే మరి చెప్పమంటే చెప్పారు. సరే దానికి ముందుకు వెళ్తానికి నేను రెడీ అయ్యాం మాటలు. సార్ ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇక్కడ? గోశాల గానీ ఇది గానీ 3 ఎకరాలు అండి. గోశాల కాకుండా ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ ఎంత వరకు? అది నేచురల్ ఫార్మింగ్, ఇది నేచురల్ ఫార్మింగ్. అది 1 ఎకరంలో బొప్పాయి పెట్టాము, నాటు బొప్పాయి. దాంట్లోనే ఆకుకూరలు వేస్తున్నాము. ఇది 2 ఎకరాలు సపరేట్. దీంట్లో మేము వీక్లీ ఒక 7 varieties ఆఫ్ కూరగాయలు ఆల్రెడీ ఇస్తా ఉన్నాం, రన్నింగ్ లో రెడీగా ఉన్నారు కాబట్టి ఆ టైప్స్ ఆఫ్ కూరగాయలు వేస్తానికి దీన్ని ఎంచుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ మీ పద్ధతి ఏంటి సార్? వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసి 7 రకాల కూరగాయలు ఇవ్వాలి అన్నదా? వారానికి అని కాదండి, మేము వారానికి ఇచ్చే హార్వెస్ట్ లో మావి ఉంటాయి. అదమే వేరే ఆర్గానిక్ కొందరు స్టాల్స్ పెట్టేసి మేమే సొంతంగా అమ్ముతున్నాము. ఎవరైనా ఆర్గానిక్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తే కొన్ని ఇస్తున్నాము. ఇక్కడికి కొందరు కస్టమర్స్ కూడా వచ్చి వాళ్ళందరికి వాళ్ళు చూసుకుని ఇష్టపడి కోసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. పొలం మీకు ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైంది, మీతో ఖచ్చితంగా మాట్లాడే అనిపించిన రీజన్ ఏంటి అంటే ఇది ఒక కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో ఈ రాళ్ళు రప్పల మధ్య నేచురల్ ఫార్మింగ్ ఎంతవరకు సాధ్యమైంది, అది ఎలా సాధ్యమైంది అనేది ఒకసారి చెప్తారా? ముందు దున్ని వేసినప్పుడు మాకేమి రాళ్ళు కనపడలేదండి. నవధాన్యాలు జల్లాము, మొలిచిన తర్వాత దున్నుతా ఉంటే విపరీతమైన రాళ్ళు వస్తాయి. ఏం చేయాలి అనుకుంటే కంటే భూమి బాగుంది, రాళ్ళు ఏరేస్తే రాళ్లలోని మంచి సలవు ఉంటది, భూమి పంట బాగా వస్తుందని ఒకటి. చుట్టూత కొండలు చెట్లు ఉన్నాయి. దీని దగ్గరలో ఎక్కడ వేరే వ్యవసాయం లేదు కాబట్టి బాగుంటుందని ఒక ధైర్యంతో మొత్తం రాళ్లన్నీ ఖర్చు అయినా సరే ఓ 10 ట్రాక్టర్లు లేబర్ ని పెట్టి రాళ్లు బయటికి వేసాను. చేసిన తర్వాత మళ్ళా దాన్ని మొత్తం ప్లవ్ వేసి దున్ని రోటోవేటర్ వేసి బెడ్లు వేసి బెడ్ సిస్టమ్ తో చేయాలని ప్లాన్ చేసి చేసామండి. సుభాష్ పాలేకర్ గారి పద్ధతి. ఆ సుభాష్ గారి పద్ధతి మొత్తం న్యాచురల్లీ ఏం మందులు కొట్టకుండా కెమికల్ చేయకుండా. ఇప్పుడు బెడ్ డివిజన్ ఎలా చేసుకున్నారు అండ్ ఏ మొక్కలు వేసారు సార్? బెడ్ 2 feet ఎడల్పు, బెడ్ టు బెడ్ 3 feet డిస్టెన్స్ తో వేసుకున్నానండి. బెడ్ 2 feet ఉండాలి, 3 feet 3 అడుగులు డిస్టెన్స్ తో. లెంత్ ఎంత వచ్చింది సార్? ఇది లెంత్ 250 నుంచి కొంచెం ల్యాండ్ దీన్ని బట్టి 200 feet 150 180 వరకు ఒకటే బెడ్ 250 feet దాకా ఒకటే బెడ్. ఇప్పుడు మరి ఈ బెడ్ కి అంటే మీరు ఎలా డివిజన్ చేసుకున్నారు, ఏవేవి ఎక్కడెక్కడ వేయాలి అని? ఇప్పుడు బెడ్ మొత్తం వేసి దాన్ని హాఫ్ పార్ట్ లో పైప్ లైన్ డ్రిప్ పైప్ వేసి మెయిన్ లైన్ డ్రిప్ అటు ఇటు వేసామండి. వేసుకుని ఒక్కొక్క 5 బెడ్లు కాడికి ఒక వెరైటీ కాడికి టమాటా ఒక 5 బెడ్లు, తర్వాత వంగ 2 రకాల 5 బెడ్లు, మిరప ఒక 5 బెడ్లు, అట్లాగే ఇక వేరే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బీన్స్, గోకరకాయ చిక్కుడుకాయ, బీన్స్ ఇట్లాంటివన్నీ రకరకాలు వస్తా. కర్రలు పందిరి టైప్ లో కూడా స్టేకింగ్ టైప్ లో కూడా చూపిస్తానికైనా ఒక 3-4 రకాల 3-4 బెడ్లు అది వేసుకుని దాంట్లో కాకర పెట్టాము, కీరా దోస, మళ్ళీ ఇంటర్ క్రాప్ గా క్యాలీఫ్లవరు, క్యాబేజీ కూడా పెట్టామండి. ఇది అయిపోయినాక ఇది 60 days లో అయ్యే లోపల అది పైకి వెళ్తే ఆ క్రాప్ కాస్తుంది. సో ఈ 2 acres ని ఎలా డివిజన్ చేసుకున్నారు సార్? అంతా ఒకేసారి ప్లాంటేషన్ చేశారా లేకపోతే మీకు హార్వెస్ట్ అందాలని కొంతగా వేసుకుంటూ వెళ్ళరా? లేదా ఒకసారి చేయలేదండి. ముందు ఒక పార్ట్ వేసుకుని అన్ని రకాలు పెట్టుకుని దాంట్లోని కొన్ని ఆకుకూరలు వేసుకుంటా ముందు ఇది క్రాప్ వచ్చే లోపల ఇది అయిపోయే లోపల మళ్ళీ అవతల రావాలని ప్లాన్ చేసుకుని. అలా ఎన్ని డిమాండ్లు పెట్టుకున్నారు సార్? ఇది 1 acre లో అన్ని రకాలు పెట్టుకున్నానండి. మొత్తం 1 acre తర్వాత 1 acre. ఇది క్రాప్ వచ్చిన తర్వాత ఆతల పక్క లేత చెట్లు నాటాం, ఇది అయిపోయే లోపల అది రావాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని ఇప్పుడు క్యాబేజీ 2 నెలలు అయిపోతాయి. ఈ 4 బెడ్లు ఖాళీ చేయగానే శుభ్రం చేసి మళ్ళీ దాన్ని ఎరువు వేసి మళ్ళీ ఇంకోటి వేరే క్రాప్ చేంజ్ చేసి మళ్ళీ ఇంకో క్రాప్ వేస్తాం. అట్లా షెడ్యూల్లో మనకి ఎప్పుడు
ప్రతిరోజు ఒక రకమైన కూరగాయ వస్తే మనకి ఒక ఇన్కమ్ వస్తుందని చెప్పి సోర్స్ తోటి చేస్తున్నాం. బంతి పూలు అవి వేశారు అంటే అందంగా ఉంటాయనా లేదా ఏంటి సార్? ఒకటి అందంగా ఉంటుంది, పురుగు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి పొలంలోకి వెళ్లకుండా ఇక్కడ ఫస్ట్ పువ్వుకి వెళ్ళిపోతుంది. పువ్వుకి వెళ్ళినప్పుడు ఏం పురుగు ఉంది ఏంటి అనేది మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. అది బయట నుంచి వచ్చే లోపల మనకు ముందు అట్రాక్షన్గా పువ్వుకి ఇది అవుతుందని. ఈ ములగ చెట్లన్నీ మాకు ములగ ఆకు పౌడర్ చేస్తాం కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాం. ఇంకా అటు పక్క గుమ్మడి సొరకాయలు కూడా మాకు స్టాల్ ఉన్నాయి. ఆ ఉన్న కాయలతోటి మేము జ్యూసులు చేయాలని అన్ని బార్డర్లో వేస్ట్ కాకుండా క్రీపింగ్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. మునగాకు ఇంత వయసులో ఉన్నది కూడా సరిపోద్ది సార్? లేదు, అది 6 నెలలు అయితే పెద్ద చెట్టు అయినాక అప్పుడు కింద నుంచి ఆకు కోసుకుంటాం, పైన కొన్ని కాయలు తీసుకుంటాం అవసరం ఉన్నప్పుడు. 4 నెలలు అయిందన్నారు మొదలు పెట్టి. ఈ 4 నెలల్లో హార్వెస్ట్ ఏమైనా చేశారా? ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. 20 రోజుల్లోనే ముందు పాలకూర కొత్తిమీర అవన్నీ వచ్చేసింది. అవి 20 నెలల లోపల వచ్చే ఆకుకూరలు అవి పెట్టాము. ఒక బెడ్ పెడతాం, చుట్టూతా ముల్లంగి క్యారెట్ అట్లా ఇంటర్ క్రాప్ గా పెట్టుకుని ఒకటి ఈరోజు ధనియాలు ఇది వేసాం. ఇది క్రాప్ అయిపోయినాక దాని పక్కన ఇంకొక మడి చేసుకుని దాంట్లో వేస్తాం. ఇది అయ్యేపోయి బ్రేక్ లేకుండా వేస్తాం. పాలకూర ఒక 3 లైన్లు పెట్టుకున్నాం. అది 4 కటింగ్స్ వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. మెంతులు ఒకసారి వస్తూ ఉంటాయి. ఏదన్నా కానీ రోజు మనం మార్కెట్కి వెళ్తానికి మినిమం ఒక 1000 రూపాయలు ఆకుకూరలు అమ్మాలని పెట్టుకుని ఆ ఆకుకూరలు వచ్చేటట్టు చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు టమాటో, బ్రింజాలు, చిల్లీ, క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రోకిలీను ఇట్లాంటి కూరగాయలు కూడా స్టార్ట్ అయినాయి 15 రోజుల నుంచి. మా ఆర్డర్ల ప్రకారంగా కోస్తా ఇంకా వేరే వచ్చినాయని మా స్టాల్స్లో అమ్ముతా. ఎవరైనా కస్టమర్లు కూడా కావాలంటే అమ్ముతున్నాం. ఇప్పుడు దాకైతే ఏం ప్రాబ్లం లేకుండా అమ్ముతున్నాం అండి. ఇప్పుడు ఇక్కడ పంట వేశారు కదా సార్, ఈ పంటలో వేసిన పంట రాకుండా ఏదైనా ఉందా లేకపోతే అన్ని సక్సెస్ఫుల్ గానే వస్తున్నాయా? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అన్ని సక్సెస్ఫుల్ గా వచ్చినాయండి. ఒకటి నాకు వాతావరణం బాగా సహకరించింది. మనం పెట్టినాక మధ్యలో వానలు రాలేదు, చలికాలం. ఈ చలికాలంలో క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీ బాగా వస్తాయి. టమాటో, కొన్ని క్రీపింగ్ ప్లాంట్స్ మటుకి కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఈ అయ్యే లోపల అవి కూడా అందుకున్నాయి. ఇది వర్షాధారణ పంట కాదైతే ఇది కాదు, వర్షాకాలం వేయకూడదని ఏం లేదు, వేయొచ్చు. బాగా ఎక్కువ పూసి ఫ్లవరింగ్ బాగా వచ్చి ఎక్కువ వస్తుంది. వానాకాలం కొంత డ్రాప్ అయ్యి దాంట్లో ఏమన్నా పోతే తగ్గుతాయి అంతేగాని. ఇప్పుడు డ్రిప్ ఉంది కదా సార్, డ్రిప్ ఏంటి సార్ రెయిన్ లాగా వస్తుందా? లేదు, ప్రతి చాట 1.5 feet to 2 feet కి ఒక చాట వాటర్ పడతా ఉంటాయి. పర్ అవర్ 4 liters. ఆ ప్లాంట్ కూడా అక్కడే పెడతాం మేము. ఆ ప్లాంట్ కాడే పెడితే అది లోపలికి వెళ్ళిపోతుంది, మీకు నీళ్లు కూడా ఎక్కడ కనపడదు. రెయిన్ గన్ లా పెడితే భూమి అంతా తడిచింది అనుకోండి, మొత్తం గడ్డి మొలుస్తుంది, మొత్తం ఆ పని చేయలేం. ఇది నీళ్లు అక్కడే పడతాయి కాబట్టి గడ్డి వచ్చినా ఆ బెడ్ మీద శుభ్రం చేసి వేసుకుంటే ఇక బయటికి ఏమి ఒక చెట్టు కనపడదు. అది పాలేకర్ గారు, ఇది మల్చింగ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే మనకి మల్చింగ్ అనేది వానాకాలం చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇట్లా ఉంటే కనీసం మనం ఏం చేస్తాము, చెట్టు దగ్గర కదిలిస్తానికి కొడవలతో ఉపయోగపడుతుంది. మల్చింగ్ చేస్తే పనికిరాదు. మల్చింగ్ అనేది కొన్ని ప్లాంట్స్ కి కొన్ని రకాలకే ఉపయోగపడుతుంది. అది మల్చింగ్ కూడా ఎండాకాలం హీట్ అయ్యి భూమి కూడా ఇంకా ఎక్కువ హీట్ అవుతుందండి వాస్తవంగా అయితే. ఇప్పుడు ఏంటంటే మీకు గాలి పోసుకుంటుంది, బెడ్కి నీళ్లు పెడతాము, పొద్దున్నే కొంచెం చల్లగా ఉంటుంది. అదే మల్చింగ్ ఉంటే అది హీటు భూమి హీట్ అయ్యి చేస్తుంది. కానీ కొన్ని లేబర్ ప్రాబ్లం తోటి కొన్ని చెట్లకి అప్పుడు వంగ ఇట్లాంటి చెట్లకి కలుపు రాకుండా చేస్తూ ఉంటారు. నేచురల్ పద్ధతిలో ఏమేమి వాడుతున్నాయి ప్రస్తుతానికి? గోమూత్రము, పంచగవ్య చేస్తాము, మజ్జిగ, పుల్ల మజ్జిగ చేసి కొడతా ఉంటాము. వంకాయకి ఏదైనా పురుగు వస్తే మజ్జిగ కొడతా ఉంటాము. ఇంకో కూడా వాడతాము, మజ్జిగ ఇంకో కలిపి. అది కాయ షైనింగ్ వస్తుంది, పురుగు కూడా ఇదవుతుంది. నేను కుంకుడుకాయ రసం కూడా నానబెట్టి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కిచ్చాను, పురుగులు ఏమైనా ఉంటే చనిపోవటానికి. ఇంకేదైనా కావాలంటే మనం పల్లి చెక్క అని నూనె తీసిన చెక్క, గానం కాదండి, పల్లి చెక్క, మన ఎరిసిన చెక్క అని ఉంటది. అది కూడా మెత్తగా దంచి చెట్టు కాడేస్తే చాలా ప్రోటీన్ గా ఉంటుంది. ఇప్పుడు నా భూమిలో మటుకి అంత బలంగా ఉన్నది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అవసరం పడలా. అంటే ఇప్పుడు సారం ఎక్కువయ్యి మనం దిగుబడి ఎక్కువ తీస్తున్న కొద్దీ భూమిలో సారం తగ్గుతుంటది, అప్పుడు కొట్టాలంటారా? ఎక్కువ కొట్టేది ఏం లేదు, మనం జీవామృతం ఇట్లాంటివి ఇస్తా ఉంటే ఆటోమేటిక్ గా అది, ఇప్పుడు చెట్టు ఒక క్రాప్ వచ్చింది కోసాము, అది మళ్ళీ దానికి సరిపడా ప్రోటీన్ లేకపోతే అట్లా జీవామృతము ఇట్లాంటివన్నీ ఎక్కిస్తే మళ్ళీ అది దాని భూమి తీసుకుని మళ్ళీ కొత్త పూత చిగురు వచ్చి చెట్టు బాగా వస్తుంది. అది మనం చూసుకుని దాని అవసరాన్ని బట్టి ఇచ్చుకుంటా ఉండాలి. ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తున్న కొద్దీ తీస్తాం కాబట్టి భూసారం తగ్గిపోద్ది కాబట్టి అప్పుడు మనం జీవామృతం అది ఎక్కిస్తూనే ఉంటాం. ఎవ్రీ వీక్ 10 రోజులు మన అవసరాన్ని బట్టి తగ్గుతాయి. పైనుంచి స్ప్రే చేయొచ్చు, కింద ఇవ్వచ్చు. అది మనం చెట్టు చూసుకుని దాని అవసరాన్ని బట్టి ఇవ్వాలి. అట్టని మరీ ఎక్కువ ఇచ్చినా కూడా
మనిషి కొందరు ఒళ్ళు బాగా లావు అయిపోయి ఎట్లా అవుతారు, ఇది కూడా చెట్టు పెరిగి కాపు రాదండి. కాపు రాదు. దానికి చెట్టు హెల్దీగా ఉండాలి, కాపు వచ్చేట్టే ఉండాలి. మీకు అసలు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది సార్ ఇందులో? నాకు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉంది. కుటుంబం వ్యవసాయదారు కుటుంబం. మా తాతగారు 68లో హైదరాబాద్ వచ్చారు విజయవాడ నుంచి. ఆయన అప్పుడు ద్రాక్ష తోటలు పెట్టారు. దాని తర్వాత 79 నుంచి మేము ద్రాక్ష తోటలతో పాటు మాకు 1 లక్ష కోళ్ళు ఉండేది. నేను ఇంటర్ దాకా చదివాను, పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. దాంతో నాకు అప్పుడు ద్రాక్ష తోటలు ఉండటం మూలంగా ఆ ద్రాక్ష తోటలు తీసేసిన తర్వాత ఇప్పుడు మా చిన్నప్పుడే నాకు పందిర్ల మీద కాకర, బీర, పొట్ల, దొండకాయ వేస్తాం, అట్లాంటివి బాగా అలవాటయ్యి అక్కడి నుంచి నేను బాగా చదువుకుని వాటి మీద చేసుకుంటా వచ్చానండి. అందరిలాగే కెమికల్ ఫార్మింగ్ చేస్తుంటారు, అప్పటి నుంచి అన్ని కెమికల్ చేస్తుంటారు. మీరు న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు? ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం చేంజ్ చేస్తాను. కానీ నాకు కొన్ని కెమికల్ కాదు కానండి, పూర్తిగా న్యాచురల్ కాకుండా ఒక బయో అతను ఒక ల్యాబ్ చేసి ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మిరప తోట ఉంది, ఆయన కొట్టే ప్రోడక్ట్స్ కొన్ని ఇస్తాడు, బయోనే, కెమికల్ ఏమి ఉండవు. చెట్టుకి పురుగు రాకుండా బాగా పూత రావటం ఇది చేస్తాము. టమాటా చెట్లు కూడా ఒక రూటెక్స్ అని ఒకటి ఉంది, చెట్టు ఏరు వ్యవస్థ పెంచడానికి, అది కూడా కెమికల్ కాదు. అది వేస్తే చెట్టు ఒక రూట్ పెరిగితే, ఎప్పుడైతే రూట్ పెరిగిందో చెట్టు ఆటోమేటిక్గా ఫుడ్ ఎక్కువ తీసుకుని హెల్దీగా వస్తాయి. అట్లా చేసుకుంటా నేను టమాటా అట్లాంటి కొన్ని బాగా పండించాను. పండిస్తా వచ్చినప్పుడు నాకు అది బాగా, అప్పుడు కెమికల్ తగ్గించేసాను. చెట్టు కూడా కెమికల్ వేసి ఒక 4 సార్లు కొడితే 5వ సారి అసలు మనం కొట్టినా కూడా తీసుకోదండి, అది కూడా అలవాటు పడిపోతుంది. మన దీంట్లో అట్లా ఉండదు, ఇప్పుడప్పుడు చూసి చేస్తే అదంతా మార్చి కొడతా ఉంటే బాగా తీసుకుంటాం. ఇది కొండ ప్రాంతం కదా సార్, మరి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇబ్బంది? బోర్ వాటర్ బాగుందండి. పోయిన సమ్మర్ లో కూడా చూసాము, 2-3 నెలలు బాగానే ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పటికైతే బెరదలు ఏమున్నాయండి? ఇక్కడ బెడదలు కూడా ఏం లేదు, కొంచెం నెమ్మలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఆకులే కొడతా ఉంటే పొద్దున్నే బెదిరిస్తాం, అది కూడా ఎక్కువ ఏం లేవు కానీ కొంచెం పొద్దున పూట బెదిరిస్తే వెళ్ళిపోతుంది. చుట్టూ బౌండరీ కూడా ఉంది కాబట్టి ఏమి రావటానికి. ఇప్పుడు ఈ 2 ఎకరాలకి ఖర్చు ఎంత వచ్చిందంటారు? ఫస్ట్ 1 ఎకరం స్టార్ట్ చేసాము, దున్నుతానికి 15,000 20,000 అయినాయి, డ్రిప్కి ఒక 20,000 అయినాయండి. ఒక 10-15,000 ఈ నార్లన్నీ తెచ్చి పెట్టాను. నార్లు అన్ని మొలిచిని మనం అంటే బయట పెంచి తీసుకొచ్చి పెట్టాను డైరెక్ట్. కొన్ని ఇప్పుడు చిక్కుడు లాంటి బెండయ్యామో డైరెక్ట్ పెడతాము. టమాటా, వంకాయ అనేది పెంచుతారండి, కోకోపీట్ లో పెంచుతారు. ఆ చెట్టు హెల్దీగా వచ్చి మనకి తీసుకొస్తాము. సో అలా అయితే 100% సక్సెస్ అవుతుంది. ఒక చెట్టు కూడా పోకుండా హెల్దీగా వస్తాయి ఒకటే లెవెల్లో. అది ఒకటి తీసుకొచ్చి పెట్టాను. ఆ పద్ధతి మనకి ఏమైనా యూట్యూబ్ లో దొరుకుతుందా సార్? కోకోపీట్ లో సీడ్ ని ఎలా పెంచుతారు? ఎక్కడైనా నర్సరీలు అమ్ముతున్నారు. బయట మా దగ్గర ఎక్కడ పోయినా, ఏ టైంలో పోయినా టమాటా నారు, వంగ నారు, మిర్చి నారు ఇట్లాంటివన్నీ రన్నింగ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా, రైతులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నారు, అది సీజన్లో కాదు. ఇక్కడ ఉన్న రైతులు కూరగాయలు ఇప్పుడు ఇది అయిపోయింది, దాంట్లో ఏదో ఒకటి తేవాలి, మళ్ళీ నారు పోసుకుని 4 రోజులు పెంచే కంటే నారు రెడీగా ఉంటుంది, రూపాయిన్నర పెట్టి తెచ్చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సీడ్ అనేది మనం కొంచెం హైబ్రిడ్కి వెళ్తున్నట్టున్నాము, ఎందుకు కంప్లీట్ గా నాటు తేలేదు? అంటే ఇప్పుడు సెమీగా అటు కొన్ని ఇన్ని కొన్ని నాకు టైం లేదు కాబట్టి, టైంలో ముందు స్టార్ట్ చేయాలని చెప్పి అటు నాటిత్తులు తెచ్చాను, ఇటు కొన్ని హైబ్రిడ్ పెట్టేసి ఇప్పుడు ఉన్న నాటిత్తుల్ని మేము పెంచుకుంటా వర్షాకాలం వచ్చేటప్పటికి మొత్తానికి నాటిత్తులకి కన్వర్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఆకుకూరలు అన్నీ నాటియే తెచ్చాం, ధనియాలు, పాలకూరలు, మెంతులు అవన్నీ నాటిత్తులు తెచ్చి వేస్తాం. అదే ఇప్పుడు హైబ్రిడ్ అనేది ఎక్కువ కాస్తుంది, నాటు అనేది తక్కువ కాస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు బిజినెస్ గా కొందరు కస్టమర్లకు ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ స్టార్ట్ చేసిన ఎమ్మటే ఏదైనా చేయాలంటే టైం పడుతుందని ముందు కొన్ని హైబ్రిడ్ విత్తనాలకి వెళ్ళి కొన్ని నాటు విత్తనాలు వేసుకుంటా, ఇది అయిపోయినాక నెక్స్ట్ సీజన్ కి మొత్తం నాటడానికి మారుద్దాము. ఇప్పుడు నాటు వచ్చేటప్పుడు తక్కువ వస్తుంది ఈల్డింగ్, మనకు కొంత వర్కౌట్ కూడా కాదు పూర్తిగా. ఇది చేసుకుంటా మెల్లగా వెళ్తే అందరు కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ చేద్దాం. ఇప్పుడు పెడతానికి హైబ్రిడే కానీ మనం వేసినవన్నీ మాటికి న్యాచురల్ ఏమున్నాయి. ఇప్పుడు 2 ఎకరాల మీద పూర్తిగా ఒక క్రాప్ అంతా డబ్బు తీయాలంటే ఇంకా ఇప్పుడు ఎంత టైం వెయిట్ చేయాలంటారు? ఇంకా 6 months పడుతుంది. ఇంకో 6 months అయితే తప్ప ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది ఇప్పుడే 15 days నుంచి చేస్తున్నాము. ఇంకా నేను అనుకుంటా మార్చి చివరి ఏప్రిల్ కల్లా దీని ఒక రిజల్ట్స్ వస్తాయి. 2 ఎకరాల మీద సంవత్సరానికి మీరు ఎంత చూడొచ్చు అనుకుంటున్నారు ప్రాఫిట్ అన్ని ఖర్చులు? ఇప్పుడు నేను యావరేజ్ గా అండి, ఇప్పుడు ఈ ఎకరంలో ఈ ఆకుకూరలు కానీ ఏది కానీ ఒక 2 నెలల నుంచి 500 కిలోలు పాలకూర, కూరగాయలు, ఆకుకూరలు అమ్మాను. ఈ టమాటాలు ఇవన్నీ రాకముందండి 500 కిలోలు అంటే 100 రూపాయలు కేజీ కాడికి అవి వచ్చినాయి. ఒక జోడి పనాళ్ళు ఉన్నారు, 30,000 ఇస్తున్నా మొగుడు పెళ్ళడానికి. ఈ 2 నెలల నుంచి వాళ్ళకి పెట్టుబడి ఒక 60,000 అయినాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇక దాంట్లో కవర్ అవుతుంది. ఈ ఒక 60,000 పెట్టుబడి, ఒక ఎకరానికి డ్రిప్ కానీ, ఈ దున్నుతానికి బెడ్లు కానీ, చెట్లు కానీ
ఒక 40-50 వేలు అయినాయి. టోటల్ మీద ఏదైనా కానీ లేబర్ కానీ ఇది కానీ 1 లక్ష రూపాయలు పైన అయినాయి. పూర్తి క్రాప్ అయిపోయాక మళ్ళీ దున్నాలంటారా లేకపోతే ఇక్కడే? ఇప్పుడు అదే ఇక్కడ మెయిన్ అండి. దన్నకుండానే ఈ బెడ్ శుభ్రంగా చేసేసుకుని మళ్ళీ దీని మీద ఎరువేసి కొంచెం తిరగొట్టేసి వేసుకోవచ్చు. అప్పుడు మనకి డ్రిప్ అనేది ఒక ఫిక్స్డ్ ఇది అవుతుంది. ఇప్పుడు దున్నుతే మళ్ళీ చేసి చేస్తాను 20,000 అవుతాయి. అవన్నీ మనకి ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి సేవ్ అయ్యి ఇవన్నీ మనకి తక్కువలో అయిపోతాయి. మీకు ఇప్పుడు 2 లేబర్తో అయిపోతుంది సార్ మొత్తం? 2 లేబర్తో ఇప్పుడు దాకా చేసుకొచ్చాను. కూరగాయలు వచ్చి నాకు తక్కువైనందుకు ఒక లేడీని ఒక 1 వీక్ నుంచి పెట్టుకున్నాను. ఓకే, అంటే మీతో కలిపి 4 సేవ చేస్తే తప్ప. అదే నాకు వేరే పర్సన్ కూడా చెప్పారు ఎకరానికి 2 ఉండాలి అని. మీరు అలాగే 2 ఎకరాలు 4 ఉన్నారు. 2 అక్కడ దాంతో కూడా సరిపోయాయి. ఇక అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. 3 ఎకరాలకు కలిపి 4 ఉన్నారు. ఫిక్స్డ్ గా ప్లాంట్సే కాబట్టి ఓన్లీ మధ్యలో వేసుకుంటా అవి పీక్కుంటా దాన్ని ఇది చేస్తున్నాం అన్నమాట. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏం ప్లాన్ చేసుకుంటారో ఒకసారి చెప్తారా? నేను 7-8 వస్తానండి. మా పని వాళ్ళు 9:30కి వస్తారు. ఏది ముఖ్యం చేయాలి, ఏది చేయాలి, ముందు కలుపుంటే కలుపు తీసుకుంటాం. నిన్న మొన్నటి దాకా చెట్లన్నీ మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు కూరగాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఉన్నప్పుడు పొద్దున్న పూట టమాటా, వంకాయ, మిర్చి మధ్యాహ్నం దాకా కోస్తాం. మధ్యాహ్నం నుంచి 1 గంట ఏదైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ 3-4 కాడి నుంచి ఆకుకూరలు కట్టుకుంటాం సాయంకాలం దాకా. మళ్ళా ఆటో వస్తుంది. ఆటో సాయంకాలం ఒక 100 కట్టలు రకరకాల ఆకుకూరలు, టమాటాలు, మిరపకాయలు, వంకాయలు వేసుకుని వాళ్ళు వెళ్తారు. వాళ్ళది అది సపరేట్ యూనిట్, మాకు సంబంధం లేదు. మేము కోసి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక పంటకి పురుగు పట్టినా లేకపోతే ఏదైనా పంటకి తెగులు వచ్చినా మీ ఎక్స్పీరియన్స్ అయినా లేకపోతే ఎవరిదైనా సలహా తీసుకుంటా? ఏం లేదండి, నేను రోజు పొద్దున్నే రాగానే ఒక అరగంట చుట్టూతా తిరుగుతూ ఉంటా. తిరిగి ఏదైనా ఎట్లా ఉందని చూస్తాం. మా పనివాడు ఉంటాడు, నీళ్లు పెట్టినప్పుడు చూస్తూ ఉంటాడు. ఎమ్మటే ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏందని చూసుకుని దానికి ఏం కొట్టాలో చూసుకుని కొట్టించాం. ఏం కొట్టాలనేది ఎవరు చెప్తారు సార్? ఇక ఇప్పుడు మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇప్పటికైతే కొడుతున్నాం. కొత్తగా మొదలెట్టిన తనకి ఎవరు సహాయం చేస్తారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు అడ్వైస్ తీసుకుని చేస్తే తర్వాత ఆటోమేటిక్ గా మీరే మాకు చెప్తారు. అంటే ఇప్పుడు డైరీ ఫార్మింగ్ కి వెటనరీస్ ఉన్నట్టు దీనికంటూ ఎవరు స్పెషల్ ఉంటారు, డాక్టర్లు ఉంటారండి. అన్ని కెమికల్ మందులు చెప్తారు కానీ ఈ చెప్పరు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఈరోజు ఇప్పుడు వచ్చారు కదా, అట్లాంటి ఆయన దగ్గర పుస్తకాలు చూసుకుని మనకు తెలిసి మనం చేసుకుని కొట్టుకుంటే బెటర్. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, కొంచెం తెలుసుకుని కొట్టుకోవచ్చు. మెయిన్ ఏముంటది, ఇక పురుగు అది పెరుగుతానికి నైట్రోజన్ చెట్టుకి మెయిన్ ఇయ్యే 3 ఎక్కువ. వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అసలు వాటరింగ్ అనేది ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే. ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ ఇచ్చినా డ్రాప్ అవుతుంది, తక్కువ ఇచ్చినా డ్రాప్ అవుతుంది. కాబట్టి చెట్టుకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అట్లా చూసుకుని మనం ఇవ్వాలి. మనం రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. చిన్న పిల్లల్ని ఎట్లా పెంచుతాం అట్లా చేస్తేనే తెలుస్తుంది. ఈ కరెక్ట్గా ఇంతే ఇవ్వాలి అని అంటే మటుకి చెప్పలేము. ఇప్పుడు చలికాలం, వానకాలం తక్కువ నీళ్లు పడతాయి. 2 రోజులు 3 రోజులు పెట్టని కూడా పెట్టాం. ఇప్పుడు వానాకాలం ఉంది, ఇప్పుడు పెట్టాం. ఈ చెట్టు ఫ్రెష్గా ఉందా లేదా, లేకపోతే సాయంకాలానికి వాడబడుతుందంటే అది నీళ్ళు అడుగుతుంది. ఏమంటే చల్లబడంగానే మళ్ళీ చెట్టుకి నీళ్లు పెట్టుకుంటాం. కాయ వచ్చినప్పుడు ఎట్లయినా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. మాలాంటి ఎంతో మంది యువత ఒకవేళ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటే మీరు సహాయం చేయాలి అని, మీరు వారికి అట్లీస్ట్ ఫోన్ ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలని. రెండోది, ఇలాంటి ఒక ఏరియాలో కొండ ప్రాంతంలో కూడా వ్యవసాయం చేయొచ్చు అనేది ప్రూవ్ చేసినందుకు కూడా మీకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా నేను సాయం చేస్తాం అనేది రెడీగా ఉంటాను. నాకు అది ఒక విద్యలాగా అయిపోయింది. మనం చదువుకోకపోయినా తెలిసింది కాబట్టి ఒక 4గురికి చెప్పాలి. మన విద్య మన దగ్గర దాచుకుంటే అది ఏమి ఇది కాదు. 4గురు ఉపయోగపడితేనే మీలాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, 4గురు సంతోషం. దీంట్లో ఒకటి మార్కెటింగ్ అనేది మనం సొంతంగా చేసుకోవాలి. అదొకటి క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ దీంట్లో ప్రకారం, ఇప్పుడు చేసిన దీని ప్రకారం, ఇప్పుడు ఈ 1 ఎకర్లో ఇప్పుడు చేసేది డైలీ యావరేజ్ 3,000-4,000 మటుకు వస్తాయండి. 3,000-4,000 ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే గ్యాప్ రానివ్వకూడదు. ఒకటి అవ్వగానే ఒకటి, ఏదో ఒకటి మీరు రోజు 1000 అమ్మండి, 2,000 అమ్మండి, 3,000 ఇన్కమ్ తీసుకోగలిగితే మనం లేబర్ని మెయింటైన్ చేయగలుగుతాం, మనం మెయింటైన్ అవుతాం. మనం ఇక్కడ పొద్దున్న సాయంకాలం దాకా కూర్చుంటాం. మన ఫ్యామిలీ కూడా గడవాలంటే మినిమం మనకు కూడా ఒక 20,000 కావాలి, వాళ్ళకి ఒక 30,000-50,000. ఇప్పుడు అవన్నీ పోంగా ఈ పెట్టుబడి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.